హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా. సో ఈ రోజు వీడియో వచ్చేసి సండే స్పెషల్ రెసిపీస్. మీరేం చేసుకున్నారు ఈ సండే? మనమైతే నిన్న లులు మాల్ లో చూపెట్టాను కదా వీడియో. సో మేక కాళ్ళు అండ్ మటన్ తీసుకున్నాము. సో మేక కాళ్ళతో పాయ అండ్ మటన్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. సో నేను ఎలా చేస్తాను అనేది ఒక చిన్న రెసిపీ. అండ్ మటన్ పాయ అయితే వెరీ 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 ఓల్డ్ రెసిపీ అన్నమాట. సో చూసేద్దామా మరి ఎలా ఉందో. నీకు ఓకేనా? ఇంకేమైనా కావాలా? సో మటన్ పాయ అయితే బ్రెడ్ కాంబినేషన్ తో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా 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 బాగుంటది. అండ్ లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ పాయ అవన్నీ కూడా కడిగి పెట్టుకున్నాను. చాలా చాలా బాగా క్లీన్ చేయాలన్నమాట. అండ్ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నా స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. సో నాన్ వెజ్ కాబట్టి ఆబ్వియస్లీ ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. సో అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో మీరు కూడా ఇలానే చేస్తారా? నేను మాత్రమే ఇలాగే చేశాను అనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. సో ఇంకేంటి మీ ఇంట్లో స్పెషల్? సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. సో దాల్చిన చెక్క, లవంగాలు, పువ్వు అండ్ కొంచెం షాజీరా ఇవి యాడ్ చేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ బోన్స్ అనేవి యాడ్ చేస్తున్నాను అనమాట. పాయ పీసెస్ అనేవి యాడ్ చేశాను. అండ్ ఇవి అయితే నేను 3-4 టైమ్స్ బాగా కడిగాను అండ్ హాట్ వాటర్తో కడిగాను అనమాట. సో దట్ దానికి ఏమైనా ఉన్నా సరే పోతాయని చెప్పి నేను 3-4 టైమ్స్ బాగా 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 కడగాలి. అప్పుడే కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం తినే వాళ్ళు అయితే కొంచెం నచ్చకపోవచ్చు, కానీ చాలా హెల్దీ అండ్ నీ పెయిన్స్ అవి ఉంటాయి కదా, వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో అవి కొంచెం ఫ్రై కొంచెం కలిపిన తర్వాత కారం వేసి బాగా కడగాలి. కారం ఏంటి ఈ కలర్ ఉంది అని అనుకుంటున్నారు కదా, సో ఇది కర్రీ కారం, నేను ఇంటి నుంచి తీసుకొస్తానమాట. సో ఇప్పుడు కూడా కొంచెం యాక్చువల్లీ బోన్స్ అనేవి కొంచెం కారంతో అలా నేను చూపిస్తున్నట్టు ఫ్రై చేస్తే స్మెల్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుతున్నాను. బాగా కలిపి అప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత కాసేపు ఒక 5 మినిట్స్ అది మనం ఓపెన్ అంటే ప్రెషర్ పెట్టకుండానే కొంచెం బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది. ఈ స్టేజ్లో కొంచెం టమాటో కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి అప్పుడు ప్రెషర్ అనేది పెడతాం అనమాట. అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. వాటర్ కూడా యాడ్ చేసి అప్పుడు ప్రెషర్ పెడతాము. సో ఇది ప్రొసీజర్. నేనైతే ఇది చాలా ఓల్డ్ రెసిపీ అండ్ నేను చాలాసార్లు తిన్నాను అండ్ ఈసారి కూడా బాగా కుదిరింది. నాకైతే ఇది బ్రెడ్ కాంబినేషన్తో చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. సో మనం జనరల్గా బయట వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం కదా, సో బయట వెళ్ళి తినకుండా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. బ్రెడ్ అనేది బయట బాగా దొరుకుతుంది అండ్ ఇలా కొంచెం ఎక్కువే వాటర్ పడుతుంది. ఇప్పుడు ప్రెషర్ పెట్టేసేయాలి. పెట్టేసి దానికి మనం ఒక 5-6 విజిల్స్ అయితే పక్కాగా రావాలి. ఇంకా ఎక్కువ వచ్చినా పర్వాలేదు, అవి కొంచెం బాగా బాయిల్ అవుతాయి అన్నమాట. నేనైతే ఒక 7 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. సో మొత్తం విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి అంటే విజిల్ తీసి కాసేపు ఉంచి విజిల్ తీసి కొత్తిమీర వేసి మళ్ళీ కొంచెం బాయిల్ చేసానమాట. చాలా బాగుంది. యాక్చువల్లీ బాలు ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ అతనికి మటనే నచ్చదు అండ్ ఇవంటే ఇంకా ఎక్కువ ఇదనమాట. బాగుంది. ఇప్పుడు మటన్ ఫ్రై నేను ఎలా చేశాను అంటే ఫస్ట్ మటన్ బాగా కడిగేసుకొని దీన్ని సేమ్ ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు అండ్ లైట్గా గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి పసుపు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని, సో యాక్చువల్లీ ఫ్రైకి చిన్న పీసెస్ అయితే బాగుంటాయి అని అంటారు కదా, నాకైతే పెద్ద పీసెస్ అయితేనే నచ్చుతాయి. యాక్చువల్లీ నేను బిర్యానీ చేద్దాం అనుకున్నాను.
కానీ ఫ్రై చేద్దామని చెప్పి ఇంకా ఇలా చేసాను. సో వాటర్ వేసి ఇది కూడా 5-6 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టాను. సో 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ముక్క అనేది చాలా స్మూత్గా అయిపోయిద్ది. అప్పుడు ఫ్రై చేసుకుంటే అండ్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అవన్నీ వేసాం కాబట్టి ఆటోమేటిక్గా ముక్కకు అన్నీ ఇంకుతాయి అన్నమాట. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి సో ప్రెషర్ వస్తుంది. సో దాన్ని చూస్తున్నారు కదా, ఇక్కడ పీస్ అంతా మొత్తం బాయిల్ అయిపోయింది. అండ్ ఈ వాటర్ అయితే పడేయొద్దు. వాటర్తో మనం బిర్యానీ అవి చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. లేదు అంటే వాటర్ ఫ్రైలో వేసి ఇంక పెట్టేసినా సరే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అందులో యూజువల్ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను. వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఫ్రై అయిన తర్వాత నేను ఆ వాటర్తో సహా వేసేసాను అనమాట. ఎందుకంటే నేను ఇంకే ఐటమ్స్ చేయట్లేదు. సో లేదంటే ఆ వాటర్ బిర్యానీ అందులో యూస్ చేసుకున్నా బాగుంటుంది. అయిపోయిన తర్వాత ఇది కొంచెం ఇందులో వేసేసాను. ఈ మసాలా చూస్తున్నారు కదా, నేను కచ్చాపిచ్చగా కొంచెం మిక్స్ చేసుకున్నాను. ఏంటంటే కొంచెం ధనియా, ఎండుమిర్చి అండ్ జీలకర్ర కొంచెం హీట్ చేసి దాన్ని మిక్సీ చేసుకొని అది యాడ్ చేశాను అనమాట. చాలా 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 టేస్టీగా వస్తుంది. ఎందుకంటే బాలుకి ఫ్లేవర్ రాకుండా చేయాలి కాబట్టి నేను ఇలా చేశాను. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి అండ్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసాం మళ్ళీ లాస్ట్లో, ఎందుకంటే ఆ కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ కూడా దానికి ఇంకాలని. సో డన్, ఇట్ ఈస్ మటన్ పాయ అయితే రెడీ అయిపోయింది. అంటే పాయాలా చేయలే, నేను కొంచెం నా స్టైల్ చెప్పాను కదా, వెరీ ఓల్డ్ స్టైల్ అది, అలా చేశాను. సో ఎప్పుడైతే పాయ చేస్తానని చెప్పానో బాలు అయితే డైరెక్ట్ గా వెళ్ళి బ్రెడ్ తెచ్చేసుకున్నారు. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను చేయడం అయితే బాగానే కుదిరింది, చాలా బాగుంది. ఇప్పుడు టేస్ట్ చేసి బాలు ఎలా ఉందో కూడా చెప్తారనమాట. సో బ్రెడ్ తెచ్చుకో, బ్రెడ్ విత్ పాయ ట్రై. తిను ఫస్ట్, నువ్వు తిను. చేసావు కదా నువ్వు, తిను ఫస్ట్. గైస్ ఫస్ట్ ఏమంటది కదా, బాగుంది టెస్టింగ్ తినకా. తిరిపోయింది. ఇంకొంచెం స్పైస్ ఉంటే బాగుంటుంది. అంటే నాకు కావాలి. సో నచ్చింది కదా, మరి ఇంకెందుకు లేట్. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ అయితే రావట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. వేసేనా మరి ఇంకా స్పైస్ అంట.